ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్నటువంటి యూసీఏ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అఫీషియల్గా ఎల్ఐసి నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఏజ్ విషయానికి వస్తే మినిమం 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. అండ్ అప్ టు 35 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అంటే ఎవరైతే ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, ఇండియన్ డిఫెన్స్ నుంచి రిటైర్డ్ అయి ఉంటారో వాళ్ళు 40 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక జాబ్ పోస్టింగ్ విషయానికి వస్తే మన ఎల్ఐసి బ్రాంచ్ ఏదైతే ఉంటుందో మన ప్రాంతానికి సంబంధించి, మన మున్సిపాలిటీ పరిధికి సంబంధించి ఏదైతే ఉంటుందో అక్కడే మన పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి టైం అనేది చాలా తక్కువ ఇవ్వడం జరిగింది. సో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఏమైనా అర్హతలు అనేవి కావాలా, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అనేది అర్థమవడం జరుగుతుందన్నమాట. సో మనకి శాలరీ అనేది 12,000 రూపాయలు ఉంటుంది. దాంతోపాటుగా ఇన్సెంటివ్స్ అనేవి ఉంటాయి. అప్ టు 30 నుంచి 40,000 వరకు అన్లిమిటెడ్గా మనము ఈ జాబ్లో జీతం అనేది సంపాదించుకోవచ్చు. అది ఏ విధంగా అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి అర్థమవడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఎల్ఐసిలో అర్బన్ కెరియర్ ఏజెంట్గా ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ స్టైఫండ్ అంటే శాలరీ విషయానికి వస్తే ఫస్ట్ ఇయర్లో మనకి నెలకు 12,000 రూపాయలు, అలాగే రెండవ సంవత్సరం 11,000, అలాగే మూడవ సంవత్సరం నెలకు 10,000 రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా 75% అంటే మనకి టోటల్ శాలరీ ఏదైతే ఉంటుందో ఇందులో 75% శాలరీని మనకి నెల చివరిలో అందిస్తారు. అలాగే మిగిలినటువంటి 25% శాలరీ ఏదైతే ఉంటుందో దాన్ని 12 నెలలకి అంటే సంవత్సరం మొత్తానికి కలిపి ఒకసారిగా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మనకి ఏదైతే మనము కొన్ని స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రజల ద్వారా మనం ఆ ఏజెంట్గా వర్క్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి వాళ్ళకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు గన అందులో జాయిన్ అయితే మనకి దానికి సంబంధించినటువంటి కమిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా నెలకి 35,000కు పైగా శాలరీ అనేది మనము ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ద్విచక్ర వాహన అడ్వాన్స్కు అర్హత కూడా ఇస్తారు. అంటే మనకి లోన్ ఏదైతే ఉంటుందో 2 వీలర్కి సంబంధించినటువంటి అది కూడా మనం తీసుకోవచ్చు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే షరతుల మేరకు 3 సంవత్సరాల తర్వాత సిఎల్ఐఏ షిప్కు అర్హత అవుతారు అని ఇవ్వడం జరిగింది. అంటే ఈ సిఎల్ఐఏ షిప్ ఏంటి అనేది చూద్దాం. సో ఈ సిఎల్ఐఏ షిప్ ఏంటి అంటే ఎవరైతే సీనియర్ మనకి చూసుకున్నట్లయితే ఏజెంట్స్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చి చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో సిఎల్ఐఏ ఫుల్ ఫామ్ ఏంటి అంటే చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. ఈ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అయితే ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇన్ని రకాల ఆ శాలరీతో పాటుగా మనకి కమిషన్తో పాటుగా ఇన్ని రకాల అలవెన్సెస్ అనేవి వస్తాయి. చూడండి, యాక్టివైజేషన్ అలవెన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఇది 1,000 రూపాయలు పర్ ఏజెంట్కి ఇస్తారు. అంటే మన కింద ఎంతమంది ఏజెంట్లు అయితే వర్క్ చేస్తుంటారో అంతమందికి కలిపి మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే 1,000 రూపాయలు ప్రతి పర్సన్కి 1,000 రూపాయలు. మన కింద 10-15 మంది ఏజెంట్లు అప్పుడు వర్క్ చేస్తుంటారు. అలాగే ప్రొడక్టివిటీ లింక్డ్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది 1,000 రూపాయల నుంచి 2,000 పర్ ఏజెంట్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎంతమంది ఏజెంట్లు మన కింద వర్క్ చేస్తుంటే అంతమందికి ఇస్తారు. అలాగే ట్రైనింగ్ అండ్ మెంటర్షిప్ అలవెన్స్. మనము ఎవరైతే ఏజెంట్స్ మన కింద వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి 20% అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ట్రైనింగ్ అండ్ మెంటర్షిప్ అలవెన్స్ అనేది మనకి ఇస్తారు. అలాగే క్లబ్ మెంబర్షిప్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది 10,000 నుంచి 75,000 వరకు ఉంటుంది. క్లబ్ మెంబర్స్ని బట్టి అంటే మనము ఒక క్లబ్ అనేది ఏర్పాటు చేసుకుంటాము. మనము చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అయిన తర్వాత కొంతమంది ఏజెంట్స్ని కలిపి ఒక క్లబ్గా ఏర్పాటు చేసుకుంటారు. ఆ క్లబ్ ఎంతమంది ఉన్నారు అనే దాన్ని బట్టి దానికి 10,000 నుంచి 75,000 వరకు అలవెన్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఎండిఆర్టీ, సిఓటీ, టీఓటీ అలవెన్స్ అనేది 10,000 నుంచి 60,000 వరకు ఉంటుంది. ఇది కూడా నెంబర్ ఆఫ్ ఏజెంట్స్ మన కింద ఎంతమంది ఉన్నారు అనే దాన్ని బట్టి ఈ అలవెన్స్ కూడా రావడం జరుగుతుంది. అలాగే బ్రిగేడ్ అలవెన్స్ అంటే మనం చేసే సేల్స్ని బట్టి ఓకే, మనకి సిల్వర్ అని, గోల్డ్ అని, డైమండ్ అని, ప్లాటినం అని, సూపర్ ప్లాటినం అని, స్టార్ ప్లాటినం అని బ్యాడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దాన్ని బట్టి మనకి ఈ బ్రిగేడ్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం కనుక సిల్వర్ గాన ఉంటే 5% ఇస్తారు, గోల్డ్లో కనుక ఉంటే 7.5%, డైమండ్
బ్రిగేడ్లో గాని ఉంటే 10%, ప్లాటినంలో గాని ఉంటే 12.5%, సూపర్ ప్లాటినంలో గాని ఉంటే 13%, అలాగే స్టార్ ప్లాటినంలో గాని ఉంటే 14% అనేది మనకి ఇన్సెంటివ్స్‌గా అలవెన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా ఇప్పుడు మనము చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అయిన తర్వాత మనకి నియర్లీ 1,00,000కు పైగా శాలరీ కూడా పర్ మంత్ ఎర్న్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఇది అన్‌లిమిటెడ్ అండి. మనకి ఇంత శాలరీ వస్తుంది అని చెప్పలేము. అండ్ ఇంత తక్కువ వస్తుంది అని చెప్పలేము. ఎక్కువ వస్తుంది అని చెప్పలేము. మనం వర్క్ చేసుకునే దాన్ని బట్టి మనకి శాలరీస్ అనేది ఆధారపడి ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇది ఏది మనకి ఈ సీఎల్ఐఏ ప్రోగ్రామ్‌కి 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనము అర్బన్ కెరియర్ ఏజెంట్‌గా జాయిన్ అయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఈ సీఎల్ఐఏ షిప్‌కు అర్హత అవుతారు. అర్హత సాధించిన తర్వాత మనకి ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సీనియర్ డివిజనల్ మేనేజర్ గారు మనకి ఎల్ఐసికి సంబంధించినటువంటి సీనియర్ డివిజనల్ మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మనకి ఈ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే 3 సంవత్సరాల తర్వాత మనము అర్బన్ కెరీర్ ఏజెంట్‌గా 3 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత మనకి వీళ్ళు ఈ అర్హత అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఈ అర్బన్ కెరీర్ ఏజెంట్‌గా వర్క్ చేయడానికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి అంటే వయసు 21 నుంచి 35 సంవత్సరాలు ఉండాలి. అంటే చివరి పుట్టినరోజు ఆధారంగా అంటే 2/1/1989 ముందు అండ్ 1/1/2004 తర్వాత ఎవరైతే పుట్టి ఉంటారో ఉండకూడదు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. సో, మీ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. మినిమమ్ 21 ఉండాలి. అప్పుడు 35 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ మరియు మాజీ సైనికులు అంటే ఎక్స్ సర్వీస్ మెన్ మరియు సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో అనుభవం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసుంటే సరిపోతుంది. అలాగే ఎవరు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు అంటే ఆల్రెడీ ఎవరైతే భారతీయ జీవిత బీమా సంస్థ ఉద్యోగులు మరియు ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వము మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవసరం లేదు. అండ్ ఆల్సో వాళ్ళ డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ భాగస్వాములు భార్య కానివ్వండి, భర్త కానివ్వండి ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. అలాగే డెవలప్మెంట్ ఆఫీసర్లు, ఏజెంట్లు, ఉద్యోగుల బంధువులు అనర్హులు. పునర్నియామకాన్ని కోరుతున్న విశ్రాంత ఉద్యోగులు, మాజీ ఏజెంట్లు యూసీఏగా నియామకానికి అనుమతించబడరు అని క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇక నివాస షరతు అంటే రెసిడెన్స్ మనం ఎక్కడ ఉండాలి అంటే 1/1/2025 నాటికి కెరీర్ ఏజెంట్ బ్రాంచ్ యొక్క అధికార పరిధిలో కనీసం 1 సంవత్సరం నుండి నివసిస్తూ ఉండవలెను. ఓకే. సో, మనము ఆ బ్రాంచ్‌కి సంబంధించి ఎల్ఐసి బ్రాంచ్ ఏదైతే ఉంటుందో అక్కడ మనం ఒక ఏర్పాటు నివసిస్తూ ఉండాలి. అలాగే అర్బన్ కెరీర్ ఏజెంట్ బ్రాంచ్ యొక్క అధికార పరిధి సాధారణంగా సదరు బ్రాంచ్ ఉన్న ప్రదేశం యొక్క మున్సిపల్ పరిధికి పరిమితమై ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక నివాస రుజువు అంటే మనము ఆ లోకల్ ఏరియాలోనే ఉన్నట్లు ఓటర్ కార్డ్ గానీ, రేషన్ కార్డ్ గానీ, బ్యాంక్ అకౌంట్ గానీ, ఆధార్ కార్డ్ గానీ చూపించాల్సి ఉంటుంది ఏదైనా ఒరిజినల్. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనం ఏం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఈ ఎల్ఐసికి సంబంధించినటువంటి బ్రాంచ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో కెరీర్ ఏజెంట్స్ బ్రాంచ్ విజయవాడలో ఉంటుంది. ఇక్కడికి డైరెక్ట్‌గా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. బ్రాంచ్ మేనేజర్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా కెరీర్ ఏజెంట్స్ బ్రాంచ్ విజయవాడ. ఫోన్ నెంబర్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు కనుక్కోవచ్చు. అయితే ఎప్పటిలోపు మనము ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అంటే 31/1/2025 నాటికి మనము మన యొక్క ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వాలి. సో, దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి ఫోన్ చేసి మీరు వివరాలు అనేది కనుక్కోవచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించిన అందరూ కూడా ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.